ఉప ముఖ్య మంత్రి పదవికి ఆయన రాజీనామా చెయ్యాలి. ఆయన్ని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఎందుకంటే చట్టానికి ఒక ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అబౌవ్ కాదు. ప్రెసిడెంట్ వివి గిరియే కోర్టుని అటెండ్ అయ్యవలసిన రోజులు ఉన్నాయి మన ఇండియన్ డెమోక్రసీలో. కనుక ఈరోజు నేను 40 సంవత్సరాల తర్వాత నేను పోలీస్ స్టేషన్కి ఇక్కడ హైదరాబాద్లో నేను ఇక్కడ ఉంటున్నాను కానీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే తక్షణమే ఆయన నోరు మూయించాలి. నేను అనేక సార్లు మీడియాలో చెప్పాను, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్క కరిచినట్టు వాగొద్దు, ఏయో మాట్లాడుతున్నావు, అవన్నీ రాంగ్. నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే అది ఈ సినిమా ఫీల్ లాగా నువ్వు చదివేస్తున్నావు, అది చట్ట విరుద్ధం. అవన్నీ రుజువులతో సహా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తక్షణమే న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. తద్వారా 145 కోట్లు భారతీయులకు, ముఖ్యంగా 100 కోట్లు హైందవులు మనోభావాలను దెబ్బతీశాడు. తిరుపతిని డిఫేమ్ చేశాడు, లడ్డూని డిఫేమ్ చేశాడు, ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ లేకుండా మిస్లీడ్ చేశాడు. నువ్వు అనుకుంటున్నావా పవన్, నువ్వు నేను సనాతన ధర్మం అంటే ఎవడైనా నమ్ముతాడా? నువ్వే అన్నావు నేను క్రిస్టియన్ని బాప్తిజం తీసుకున్నానని. మొన్నే నువ్వు రిజిస్టర్ చేయించావు నీ కూతురు హిందూ క్రిస్టియన్ అని. సనాతన ధర్మం అయితే ఇవన్నీ విరుద్ధులు కదా. ఎవరో క్రేజీ వాళ్ళు తప్ప ఎవరు నిన్ను నమ్మరు. నేను ముస్లిం గౌరవిస్తున్నాను అన్నావు, బీఫ్ తింటాను అన్నావు, స్వామి వివేకానందన్ నువ్వు మిస్లీడ్ చేస్తున్నావు. కనుక తక్షణమే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఆంధ్రప్రదేశ్లో స్పీకరు, ఆంధ్రప్రదేశ్లో గవర్నరు, అలాగే దేశ ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఆనరబుల్ చీఫ్ జస్టిస్, సిబిఐ అన్ని ఇన్వెస్టిగేషన్స్ స్టార్ట్ చేయమని ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.